మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసు నమోదైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో 2 రోజుల పాటు ఈడీ సోదాలు చేసింది. దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా చేశారని వీరిద్దరిపై ఆరోపణలున్నాయి. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం చేశారు. మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టారని ఫిర్యాదులు వచ్చాయి. మైనింగ్ లో వచ్చిన లాభాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ తో పాటు బినామీ పేర్లతో వ్యాపారాలు సాగించారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకి పాల్పడ్డారు అంటూ కూడా ఇటు మహిపాల్ రెడ్డిపై అయితే కేసు నమోదైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి ఆయన ఏం చెప్తున్నారు సైదులు? ప్రసన్న కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ కు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. అయితే మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు పాల్పడ్డారంటూ గతంలోనే మహిపాల్ రెడ్డిపై అతని సోదరుడిపై ఈడీ కేసు నమోదు చేసింది. అయితే 2 రోజుల పాటు మహిపాల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు దాదాపుగా 300 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా చేశారని చెప్పేసి అతనిపై ఆరోపణలు ఉన్నాయి. గత వారం రోజుల క్రితం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు సోదరుడి ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టాలని చెప్పేసి అతను ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా 39 కోట్ల రూపాయల వరకు కూడా ట్యాక్స్ ఎగ్గొట్టారని చెప్పేసి ప్రధానంగా ఇటు గూడెం మహిపాల్ రెడ్డి సోదరులపై ఆరోపణలు వస్తున్నాయి. సో ఆ డబ్బులన్నింటినీ కూడా ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వాటికి మళ్లించారని చెప్పేసి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో ఇక చూడాలి, మరి అతను కొద్దిసేపటి క్రితం ఈడీ ఎదుట గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు కాబట్టి ఈడీకి ఏం సమాధానం చెప్తారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. అయితే ఒకవేళ అతను చెప్పే సమాధానానికి ఈడీ కూడా అతనికి సహకరిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మరి అతన్ని ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బులు ఎగ్గొట్టారు కాబట్టి సో ఒకవేళ అదుపులోకి తీసుకుంటారనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ఏదైనా సరే మొదటిసారి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెందినటువంటి పెద్ద ఎత్తున మైనింగ్ లో అక్రమాలు పాల్పడ్డారని చెప్పేసి కూడా ఈడీ కేసు నమోదు చేసింది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని ఈడీ ఎదుట మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. దీనిపై ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరా తీస్తూ ఏం జరుగుతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి తోటి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఫోన్ లో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈడీ ఎదుట హాజరవుతున్న గూడెం మహిపాల్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయని చెప్పేసి అడగ్గా ఎవరు చెప్పారు నేను బీజేపీలోకి వెళ్తున్నా అని చెప్పేసి మీడియా ఎదుట చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు మొన్న ఢిల్లీ వెళ్లారు. అశోక్ హోటల్లో దాదాపుగా 5 రోజుల పాటు అక్కడే మకాం వేశారు. ఆ టైంలో ఇటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా అశోక్ హోటల్లోనే గూడెం మహిపాల్ రెడ్డి తోటి భేటీ అయినట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సో చూడాలి మరి ఇక గూడెం మహిపాల్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు పార్టీ పరంగా, అంటే బీజేపీలోకి వెళ్తారా లేదంటే కాంగ్రెస్ వైపు వస్తారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. మొత్తానికైతే మాత్రం ప్రస్తుతం అయితే ఈడీ కేసులో ఆయన కేసు నమోదైంది. ఇప్పుడు ప్రస్తుతం ఈడీ పరిధిలో ఆయన ఉన్నారు కాబట్టి సో ఇక విచారణకు హాజరైన తర్వాత పార్టీ మార్పుపై కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి, మరి ఈడీ ఈ రోజు అతన్ని ప్రశ్నించిన తర్వాత దాదాపుగా 300 కోట్ల రూపాయల వరకు ఎగ్గొట్టారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. 39 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టకుండా అవి పక్కదారి మళ్లించారని చెప్పేసి ప్రధాన ఆరోపణలు ఇద్దరు గూడెం మహిపాల్ రెడ్డి సోదరులపై ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇక మరి ఆయన విచారణకి హాజరైన తర్వాత ఏం సమాధానం చెప్తారనేది కూడా కాసేపట్లో సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. సో విచారణ చేసిన తర్వాత ఆయన బయటకు పంపిస్తారా లేదంటే అదుపులోకి తీసుకుంటారనేది కూడా కొంత ఉత్కంఠంగా అయితే మారిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సైదులు.